నిబద్ధత నిజాయితీకి మారుపేరుగా ఉపాధ్యాయ వృత్తి నిలుస్తుంది అని బీజేపీ ఏపీ మీడియా ప్యానలిస్ట్ గాజువాక కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహారావు అన్నారు. గాజువాక జెడ్పీ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు విజయ ప్రశాంతి పదవీ విరమణ చేయనున్న సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అభినందన సత్కార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమాజ అభివృద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిది అని, పాఠశాల అభివృద్ధికి విజయ ప్రశాంతి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. పూర్వ విద్యార్థుల చేతుల మీదుగా ఆమెను సత్కరించడం అదృష్టంగా భావిస్తున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ పల్ల శ్రీనివాసరావు, భాజపా నాయకులు గూడూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మన అంటే ఈ స్కూల్ అభివృద్ధి చేస్తున్నాను అంటే దానికి సహకారం ఏంటంటే నాకు పూర్వ విద్యార్థులు ఏ బ్యాచ్ వాళ్ళైనా సరే నేను స్కూల్ కి ఇది కావాలి అని అంటే ముందుకు వచ్చి మన సమ్మర్ లో కూడా మన కేఎన్ఆర్ గారు 50 కుర్చీలు ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్ కోసం. అలాగే మన గూడూరు శంకర్రావు గారు కూడా ఫెన్సింగ్ అది మొక్కల కోసం వేయడం జరిగింది. అలాగే అంటే వాళ్ళకి ఈ స్కూల్ మీద ఉన్న అభిమానం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వాళ్ళందరి సహకారంతో నేను ఏదైనా సరే ఈ స్కూల్ అభివృద్ధి చేశానని అనుకుంటున్నాను. అయితే చాలా అంటే బాధగా ఉంది, అట్ ద సేమ్ టైం హ్యాపీగా కూడా ఉంది. 50% ఉద్యోగ విరమణ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగస్వామ్యం. బట్ ఈ బ్యాచ్ కూడా అయితే నాకు చాలా అనుబంధం ఉందండి. ఎందుకంటే దేనికైనా చాలా ఈక్వల్ గా అంటే క్విక్ గా రెస్పాండ్ అయ్యి పలా స్కూల్లో ఏ లోటుపాట్లు ఉన్నా కూడా వెంటనే స్పందించే బ్యాచ్ ఏదంటే హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు శ్రీమతి విజయ ప్రశాంత్ గారు ఈ నెలాఖరికి రిటైర్మెంట్ అవుతున్నారు. ఉద్యోగ విరమణ సందర్భంగా ఈ రోజు గాజువాక హై స్కూల్లో ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈ రోజు ఒక గ్రాండ్ గా మేడం గారికి వీడ్కోలు పలకడం జరుగుతుంది. మరి తల్లిదండ్రుల తర్వాత మనకి గురువే దైవం. మనకి తల్లిదండ్రులు జన్మనిస్తే గురువులు మనకి జ్ఞానాన్ని ఇస్తారు. ప్రపంచంలో మనం ఏ విధంగా జీవించాలనేది మనకి ప్రతితరివిని చూపిస్తారు. అటువంటి గురువులకి మనం పాదాబంధం చేయని మన అందరి బాధ్యత. నేను కూడా ఇదే స్కూల్లో 1990-91లో 10th క్లాస్ వరకు చదువుకున్నాం. నాతో మా గూటూరు శంకరరావు గారు మా సీనియర్, అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, నాగరాజు గారు, మా కృష్ణ గారు, శంకరరావు గారు, అంతా రంగనాయకులు గారు అందరూ కూడా ఇదే స్కూల్లో చదువుకున్నాం. ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలా మంది స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారు మినిస్టర్ అయ్యారు. అదేవిధంగా చాలా మంది ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అయ్యారు, రాజకీయం కూడా ఎదిగారు. ఎంతో మంది పూర్వ విద్యార్థులు డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు, అన్ని రంగాల్లో శాస్త్రవేత్తలు అయ్యారు, అడ్వకేట్స్ అయ్యారు. అన్ని రంగాల్లోనూ కూడా మరి అభివృద్ధి చెందారంటే ఇది గవర్నమెంట్ హై స్కూల్ అయినా సరే నాణ్యత కూడిన విద్యను ఇవ్వడం ద్వారా. మరి ముఖ్యంగా హెచ్ఎం గారు విజయ ప్రశాంతి మేడం గారు అయితే గత 3 సంవత్సరాలుగా మేము ప్రతి సంవత్సరం కూడా వచ్చి కలుస్తుంటాము. స్కూల్ ని చాలా ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మొక్కలై చాలా బాగా పెంచి విద్యార్థులకు చదువులతో పాటు వాళ్ళకు విలువలతో కూడిన చదువులతో పాటు స్పోర్ట్స్ లోని కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. ఈ స్కూల్ కి ఎన్నో ర్యాంకులు కూడా వచ్చాయి. మరి మేడం గారి ఆధ్వర్యంలో ఈ స్కూల్లో ర్యాంకులు వచ్చిన వాళ్ళంతా కూడా చాలా బాగా సెటిల్ అయ్యారు, ఉన్నత విద్యలో కూడా చదువుకుంటున్నారు. ఈ సందర్భంగా మేడం గారికి, విజయప్రశాంతి మేడం గారికి, అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులందరూ